హలో గాయ్స్! ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అంబికా విజయ్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు డే 4 ఆఫ్ వ్లాగింగ్. నేను మా ఊరు నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసాను. నేనొచ్చే ట్రైన్‌లో స్మోక్ వచ్చిందనమాట. కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చా నేను హైదరాబాద్‌కి మా ఊరు నుంచి. ఇంకా స్మోక్ వచ్చేసిందంట. అది నాకు పూర్తిగా తెలీదు. సో, ఆ విషయం మీకు గూడా చెప్దాము, మీతో షేర్ చేసుకుందాము అని జెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. మామూలుగా అయితే షార్ట్ వీడియో పోస్ట్ చేద్దాం అని జెప్పేసి చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నా. ఈ స్మోక్ ఎప్పుడైతే వచ్చిందో నేను జూసాను. ఇంకా అప్పుడు అనిపిచ్చింది ఓకే. మీ అందరితో గూడా షేర్ జేసుకుందాము. ఎప్పుడన్నా పానిక్ సిట్యుయేషన్‌లో ఎలా ఉంటది ఏంటి మీకు గూడా చూపిద్దాం అని జెప్పేసి ఈ వీడియో జేస్తున్నా. ఇంక అస్సలు ఆలస్యం జేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను హైదరాబాద్ వచ్చేస్తున్నా గదా మా ఊరు నుంచి. నన్ను ట్రైన్ దగ్గర డ్రాప్ జేయడానికి నాన్నొచ్చారు. ట్రైన్ వచ్చేంత వరకి అక్కడే నిల్చున్నారు. ట్రైన్ వచ్చి నేను ఎక్కిన తర్వాత అప్పుడు బయలుదేరారు ఇంటికి. ఇంక ట్రైన్ ఎక్కగానే నాకు ఆకలేసింది. ఎందుకంటే పులిహోర ప్యాక్ జేసి తీసుకొచ్చుకున్నా. మన ఇంట్లో ఫుడ్డు ఇంట్లో కంటే ట్రైన్‌లో తింటుంటే ఆ టేస్ట్ ఇంకా పెరిగిద్ది కదా! నాకే ఇలా అనిపిస్తదా? మీకు అనిపిస్తదా? కామెంట్ చేసి చెప్పండి. ఇంకా తీసుకొచ్చుకున్న పులిహోరని మంచిగా తింటూ కొంచెం సేపు వెబ్ సిరీస్ చూస్తూ టైం పాస్ చేశా. ఇలా విజయవాడ వచ్చేంత వరకి టైం పాస్ చేస్తూనే ఉన్నా. విజయవాడ వచ్చిన తర్వాత కాసేపు అలా పడుకున్నాను. పడుకున్న తర్వాత కొంచెం సేపటికి ఈ గోలగోలగా ఉందనమాట కంపార్ట్మెంట్‌లో. అందరూ అటు ఇటు తిరుగుతూ అట్లా ఎవరో అన్నారు అందరూ దిగేస్తున్నారు మనం కూడా దిగేద్దామా అని. టక్కున మెలిక వచ్చి లేచేసరికి అటు సైడ్ వెళ్తున్న ఒక అన్నని అడిగాను. ట్రైన్ నుంచి స్మోక్ వచ్చింది అందరు కిందకి దిగేశారు దిగటానికి వెళ్ళిపోయారు అని చెప్పారనమాట. ఇంకా నేను కూడా డోర్ దగ్గరికి వచ్చా చూద్దాం అసలు ఏం జరుగుతుందో అని. ఇంకా అక్కడ ఒక మేడం ఉంటే అడిగాను ఏమైంది మేడం అని చెప్పి. వాళ్ళేనంట స్మోక్ని చూసింది. స్మోక్ చూసి ఎమర్జెన్సీకి కాల్ చేశారంట అక్కడ నెంబర్స్ ఉంటే. అదే కంపార్ట్మెంట్లో రైల్వే టెక్నీషియన్ ఉన్నారు అని చెప్పేసి ఇంకా టెక్నీషియన్ లోకో పైలట్కి కాల్ చేసి క్లియరెన్స్ తీసుకొని అప్పుడు ట్రైన్ స్టాప్ చేశారంట. ఇంత జరుగుతున్నా నాకు అసలు మెలకువే లేదు. ఇంకా ట్రైన్ ఆగిన తర్వాత అందరూ గబగబా కిందకి తీశారు. ఎవరైనా భయం వేస్తుంది కదా అట్లా స్మోక్ వచ్చింది ఏం జరుగుతుందో అని చెప్పేసి. ఇంకా వాళ్ళైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు ఒక 1 అవర్లో. నేను ఆ ప్రాబ్లం అంటే ఆ స్మోక్ వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ నిద్రపోతూనే ఉన్నా. ఆ తర్వాత నేను లేచిన తర్వాత హాఫ్ అన్ అవర్కి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యి ట్రైన్ స్టార్ట్ చేశారనమాట. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత టెక్నీషియన్స్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు అంత ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. ఈ మధ్య కాలంలో ట్రైన్స్లో అట్లా టెక్నీషియన్స్ అప్రెంటిస్ ఇలా ఉంటున్నారు కాబట్టి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని. కానీ నాకేమనిపించిందంటే ఎంతైనా భయం వేస్తుంది కదా. సోలో ట్రావెల్ చేసేటప్పుడు ఇంకా అలర్ట్గా ఉండాలి. నాలాగా అస్సలు మొద్దు నిద్రపోకూడదు అనిపించింది నాకైతే. ఇంకా నాకు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నిద్రపోకుండా ఇలా పూలు కట్టుకుంటూ వెబ్ సిరీస్ చూస్తూ మూవీస్ చూస్తూ టైం పాస్ చేశాను అనమాట. ఇది వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.